కుంభరాశి వారలారా, రాబోయే సంవత్సరాల్లో కుంభరాశి జాతకులకు ఎదురయ్యే పరిస్థితులపై ఈ వీడియో ఒక స్పష్టమైన మరియు లోతైన విశ్లేషణను అందిస్తుంది. ఇందులో మనం 2026 నుండి 2030 వరకు ఏర్పడే ప్రధాన గ్రహ యోగాలు, మానసిక సవాళ్లు, నిర్ణయాల్లో గందరగోళం మరియు లభించబోయే అవకాశాల గురించి చర్చించబోతున్నాం. ఇది కేవలం ఒక సాధారణ రాశిఫలం మాత్రమే కాదు, రాబోయే 5 ఏళ్ల దిశను మరియు దానికి మీరు ఎలా సిద్ధపడాలో తెలిపే ఒక మార్గదర్శి. స్నేహితులారా, మొదటగా మనం రాబోయే సంవత్సరం అంటే 2026ను విశ్లేషిద్దాం. ఈ సంవత్సరం మీకు ఒక పునాది సంవత్సరం. ఈ సమయంలో శనిదేవుడు మీ రెండవ ఇంట్లో అంటే మీనరాశిలో సంచరిస్తూ ఉంటారు. జ్యోతిష్య శాస్త్రంలో శని యొక్క ఈ సంచారాన్ని ఒక ప్రత్యేక పేరుతో పిలుస్తారు, వెండిపాయ. దీని అర్థం ఏమిటి మరియు ఇది మీ ఆర్థిక స్థితిపై ఎలాంటి ప్రభావం చూపుతుందో లోతుగా అర్థం చేసుకుందాం. సాధారణంగా ప్రజలు శని అంటే భయపడతారు, కానీ కుంభరాశి వారికి శని లగ్నాధిపతి. మీ రాశి అధిపతే ధనస్థానంలో రెండవ ఇంట్లో కూర్చున్నప్పుడు ఆయన మీ ధనాన్ని సురక్షితం చేస్తారు. మీరు పెట్టుబడులు పెట్టడానికి ఇది సరైన సమయమని గణాంకాలు స్పష్టంగా చెప్తున్నాయి. శని ఇక్కడ కూర్చుని తన మూడవ దృష్టిని మీ 12వ ఇల్లు అయిన మకర రాశిపై వేస్తున్నారు. మకర రాశి శనికి స్వంత ఇల్లు. దీని వెనుక ఉన్న తర్కాన్ని అర్థం చేసుకోండి. శని తన స్వంత ఇంటినే చూస్తున్నారు. అది ఖర్చులు మరియు నష్టాల స్థానం. అంటే శనిదేవుడు మిమ్మల్ని భారీ ఆస్పత్రి ఖర్చులు, అనవసర నష్టాలు మరియు చట్టపరమైన ఇబ్బందుల నుండి కాపాడతారు. మీ పొదుపు పెరుగుతుంది. మీరు ఆస్తులను కూడబెడతారు. ఇనుము, యంత్రాలు లేదా ప్రాపర్టీలో పెట్టుబడి పెట్టడానికి 2026 ఒక అద్భుతమైన సంవత్సరం అవుతుంది. అయితే ప్రతి నాణేనికి రెండు వైపులా ఉన్నట్టుగా రెండవ ఇల్లు వాక్కు, మాట కూడా సంబంధించింది. శని ఒక కఠినమైన గ్రహం. శని వాక్కు స్థానంలో కూర్చున్నప్పుడు మాటలో కటువుదనం వస్తుంది. 2026లో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు నిజం చెప్తుండొచ్చు, మీరు తార్కికంగా సరైన వారే కావచ్చు, కానీ మీ మాట్లాడే విధానం ఎంత కఠినంగా ఉంటుందంటే మీ కుటుంబ సభ్యులు లేదా బంధువులు మీపై కోపగించుకోవచ్చు. ఇక్కడ హెచ్చరిక ఏమిటంటే కుటుంబంలో పాత విషయాలను మళ్ళీ తవ్వి తీసే అవకాశం ఉంది. ఆస్తి విషయంలో లేదా పాత విషయాల గురించి వాదనలు జరగవచ్చు. అందుకే ఎదుటివారి మనసు నొవ్వకుండా మృదువుగా మాట్లాడండి. ఒకవేళ కోపం వస్తే మౌనంగా ఉండండి. 2026 కోసం మా విశ్లేషణలో ఒక పెద్ద హెచ్చరికుంది. దీన్ని నోట్ చేసుకోండి. అప్పు ఇవ్వకండి. శని రెండవ ఇంట్లో ఉన్నారు. ఈ సంవత్సరం మీరు ఏదైనా స్నేహితుడికి, బంధువుకి లేదా తెలిసిన వారికి డబ్బు అప్పుగా ఇస్తే ఆ డబ్బు ఇక రానట్లే అని భావించండి. ఆ డబ్బు అంత సులభంగా తిరిగి రాదు. పైగా మీరు దాన్ని అడగడానికి వెళ్ళినప్పుడు మీ సంబంధాలు కూడా దెబ్బతింటాయి. డబ్బు వస్తుంది, కొంచెం ఆగుతుంది, మళ్ళీ వస్తుంది, డబ్బు ప్రవాహం బావుంటుంది. కానీ అప్పు ఇవ్వడం మాత్రం మీకు ఆత్మహత్యా సదృశ్యం కావచ్చు. మే, జూన్ 2026 వరకు గురువు మీ 5వ ఇంట్లో ఉంటారు. ఇది చాలా శుభస్థితి. మీరు విద్యార్థి అయితే ప్రాథమిక విద్య మరియు ఉన్నత విద్య కోసం ఇది ఒక సువర్ణ సమయం. మీరు సంతానం కోసం ప్లాన్ చేస్తుంటే జూన్ 2026 లోపు సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. గురువు దృష్టి మీ లాభస్థానం మరియు లగ్నంపై పడుతోంది. ఇది మీ బుద్ధిని సరైన దిశలో ఉంచుతుంది. కాబట్టి 2026 మంత్రం ఏమిటంటే డబ్బు పొదుపు చేయండి, మాటను అదుపులో ఉంచుకోండి మరియు అప్పు ఇవ్వకండి. ఇప్పుడు మనం 2026 మధ్య నుండి 2027 వరకు ఉన్న సమయం గురించి తెలుసుకుందాం. ఇక్కడ గ్రహాల గతి మారుతోంది. ఇది మీ కెరీర్లో హై వోల్టేజ్ డ్రామాను తీసుకురాబోతోంది. జూన్ 2026 తర్వాత గురువు కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తారు. ఇది మీ 6వ ఇల్లు. ఇక్కడ గురువు ఉచ్చస్థితిలో ఉంటారు. ఇక్కడ ఒక విరోధాభాసం ఉంది. 6వ ఇల్లు దుస్థానం, రోగం, రుణం, శత్రువు. కానీ గ్రహం ఇక్కడ ఉచ్చస్థితిలో ఉంది. దీని ఫలితం ఎలా ఉంటుంది? 6వ ఇల్లు సేవ, అంటే ఉద్యోగానికి సంబంధించింది. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నవారు, ఐఏఎస్, ఐపీఎస్, తహసీల్దార్, రెవెన్యూ ఆఫీసర్ లేదా మైనింగ్, ఆయిల్, పెట్రోల్ వంటి టెక్నికల్ ఫీల్డ్లో ఉన్నవారికి ఇది రాజయోగం వంటి సమయం. ప్రమోషన్ లభించడం, కొత్త ఉద్యోగం రావటం మరియు పనిచేసే చోట మీ ఆధిపత్యం పెరగటం వంటివి జరుగుతాయి. మీరు నిరుద్యోగులైతే 2026 నుండి 27లో మీకు ఖచ్చితంగా ఉద్యోగం లభిస్తుంది. కానీ జాగ్రత్త, ఈ సమయంలో శత్రువులు వరదలా వస్తారు అని డేటా చెప్తోంది. గురువు ఉచ్చస్థితిలో ఉన్నందున మీ శత్రువులు కూడా సామాన్యులు కాదు. వారు హైక్లాస్ వ్యక్తులవుతారు. బహుశా మీ బాస్ లేదా ఎవరైనా పెద్ద అధికారి కావచ్చు. అయితే భయపడకండి. ఎందుకు? ఎందుకంటే
శని ఇప్పటికీ రెండవ ఇంట్లో కూర్చుని తన పదవ దృష్టితో ఈ శత్రువులను చూస్తున్నారు. శత్రువులు వస్తారు, గొడవ చేస్తారు, కుట్రలు చేస్తారు. కానీ చివరికి విజయం మీదే అవుతుంది. శని తన రాశి జాతకులను శత్రువుల చేతిలో ఓడిపోనివ్వరు. ఇప్పుడు ఒక తీవ్రమైన విషయం గురించి మాట్లాడుకుందాం. 2026 చివర్లో మరియు 2027 ప్రారంభంలో రాహువు మీనరాశిని విడిచిపెట్టి మకర రాశిలోకి ప్రవేశిస్తారు. మకరం మీ 12వ ఇల్లు. ఇది ఒక క్లిష్టమైన సమయం. 12వ ఇల్లు ఖర్చులు మరియు మోక్షం గురించి చెబుతుంది. రాహువు ఇక్కడ ఒక రకమైన భ్రమను కలిగిస్తారు. మా డేటా ప్రకారం ఈ సమయంలో మీరు ఆన్లైన్ ఫ్రాడ్ లేదా సైబర్ మోసాల నుండి చాలా జాగ్రత్తగా ఉండాలి. అంతా నియంత్రణలో ఉందని, ఏళ్నాటి శని ప్రభావం తగ్గుతోందని మీరు రిలాక్స్ అవుతారు. సరిగ్గా అదే సమయంలో టెక్నాలజీ లేదా ఇంటర్నెట్ ద్వారా మీ పొదుపుపై దాడి జరగవచ్చు. వేస్ట్‌ఫుల్ ఎక్స్‌పెండిచర్ అంటే అనవసరపు ఖర్చులు మరియు పరుగులు పెరుగుతాయి. డబ్బు ఎక్కడికెళ్తుందో మీకు అర్థం కాదు. అందుకే 2027లో మీ పాస్వర్డ్‌లు, బ్యాంక్ వివరాలు మరియు ఆన్‌లైన్ లావాదేవీల విషయంలో ఎక్స్‌ట్రా అలర్ట్‌గా ఉండండి. ఆరోగ్యం విషయానికొస్తే గురువు 6వ ఇంట్లో ఉన్నారు. ఇది ఊబకాయం మరియు కాలేయానికి కారకుడు. శని దృష్టి కూడా ఉంది. మీ బరువు పెరిగే అవకాశం ఉందని డేటా హెచ్చరిస్తుంది. 2027లో మీరు బరువును అదుపు చేయకపోతే అది భవిష్యత్తులో వెన్నెముక లేదా ఎముకల వ్యాధిగా మారవచ్చు. అలాగే లిపిడ్ ప్రొఫైల్ మరియు కొలెస్ట్రాల్ చెక్ చేయించుకుంటూ ఉండండి. నిర్లక్ష్యం భారీ మూల్యాన్ని చెల్లించేలా చేస్తుంది. స్నేహితులారా, ఇప్పుడు మనం ఈ 5 ఏళ్ల ప్రయాణంలో అత్యంత కఠినమైన కానీ అత్యంత ముఖ్యమైన కాలంలోకి ప్రవేశిస్తున్నాము. ఇది మే 2027 నుండి ఫిబ్రవరి 2028 మధ్య సమయం. ఇక్కడ జ్యోతిష్య శాస్త్రంలో పాపకర్తరి యోగం అని పిలువబడే ఒక ప్రత్యేక యోగం ఏర్పడుతోంది. దీన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మీ రాశి కుంభం. మీ 12వ ఇంట్లో రాహువు కూర్చున్నారు. మీ 2వ ఇంట్లో శని కూర్చున్నారు. అంటే మీ రాశి ఇద్దరు పాపగ్రహాల మధ్య ఒక శాండ్‌విచ్‌లా చిక్కుకుంది. దీనివల్ల మీ జీవితంపై ఎలాంటి ప్రభావం ఉంటుంది? జీవితం అస్తవ్యస్తంగా మారుతున్నట్లు మీకనిపిస్తుంది. మీరు ఎంత ప్రయత్నించినా ఫలితాలు రావడంలో ఆలస్యమవుతుంది. మీరు ఏదో ఒక పరిస్థితిలో, ఏదైనా కాంట్రాక్ట్‌లో లేదా ఏదైనా బంధంలో చిక్కుకుపోయినట్లు అనిపిస్తుంది. తపన ఉంటుంది కానీ దారి కనిపించదు. ఒకవైపు రాహువు మీకు భ్రమను కలిగిస్తారు. అనవసర ప్రయాణాలు, విదేశాలకు వెళ్ళాలనే కోరిక కానీ అందులో ఆటంకాలు వస్తాయి. మరోవైపు శని మిమ్మల్ని కఠిన శ్రమ చేయిస్తారు. ఈ సమయం మీ సహనానికి అసలైన పరీక్ష. కానీ చీకట్లో ఒక కాంతి కిరణం కూడా ఉంది. భయపడకండి. దేవుడు ఎప్పుడూ పరిష్కారం లేని సమస్యని ఇవ్వడు. సరిగ్గా ఇదే సమయంలో అంటే 2027 మధ్యలో గురుగ్రహం సంచారం చేసి మీ 7వ ఇల్లు అయిన సింహరాశిలోకి వస్తారు. ఇది ఒక గేమ్ చేంజర్. 7వ ఇల్లు జీవిత భాగస్వామికి సంబంధించింది. మీకు వివాహం కాకపోతే 2027 నుంచి 28లో పెళ్లి బాజాలు మోగే బలమైన యోగం ఉంది. గురువు దృష్టి నేడుగా మీ లగ్నంపై పడుతుంది. ఇది ఆ పాపకర్తరి దోషాన్ని చాలా వరకు తగ్గిస్తుంది. మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. భాగస్వామ్య వ్యాపారాల్లో కొత్త ఉత్సాహం వస్తుంది. భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతుంటే అవి ఇప్పుడు సర్దుమణుగుతాయి. ఇంట్లో సంతోషం వెల్లివిరుస్తుంది. కాబట్టి 2027 మంత్రం ఆగిపోవద్దు, ఓపికతో నిలబడండి. స్నేహితులారా, ముందుకు వెళ్లే ముందు నేను ఒక ప్రత్యేక వర్గం కోసం 2 నిమిషాలు కేటాయించాలనుకుంటున్నాను. మన తల్లులు మరియు సోదరీమణులు. తరచుగా జ్యోతిష వీడియోల్లో వ్యాపారం మరియు ఉద్యోగం గురించి మాట్లాడుకుంటాం. కానీ ఇంటి గృహలక్ష్మిని మర్చిపోతాం. వాస్తవం ఏమిటంటే కుంభరాశి మహిళలపై ఏల్నాటి శని మానసిక ప్రభావం చాలా లోతుగా పడింది. కుంభరాశి గృహిణులారా, 2026 నుండి 2030 వరకు మీకోసం ఏం రాబోతోంది? జాగ్రత్తగా వినండి. 2026 నుండి 2027 మధ్య గృహక్లేశాలు మరియు వంటగది రాజకీయాల నుండి మీరు దూరంగా ఉండాలి. శనిదేవుడు 2027 మధ్య వరకు మీ 2వ ఇల్లు అంటే వాక్కు మరియు కుటుంబ స్థానంలో ఉన్నారు. ఈ సమయం మీ అత్తగారి తరపు వారితో మరియు కుటుంబంతో కొంచెం సున్నితంగా ఉంటుంది. మీ మాటలో తెలియకుండానే కటువుదనం రావచ్చు. మీరు చెప్పేది నిజమే కావచ్చు, కానీ మీ పద్ధతి మర్యాద లేనిదిగా భావించే అవకాశం ఉంది. దీనివల్ల ఇంట్లో గొడవలు జరగవచ్చు. అందుకే ఈ సమయంలో మౌనం మీ అతిపెద్ద ఆయుధం. చిన్న చిన్న విషయాలకు స్పందించకండి. అయితే ఒక మంచి వార్త కూడా ఉంది. శని యొక్క వెండిపాయ మీకు శుభప్రదం. ఇంటి ఖర్చుల నుండి మీరు డబ్బు ఆదా చేయడంలో విజయం సాధిస్తారు.
2026లో మీరు బంగారం లేదా వెండి కొనే అవకాశం ఉందని డేటా చెప్తోంది. ఇది మీ సీక్రెట్ సేవింగ్స్ పెంచుకోవడానికి మంచి సమయం. మీ పిల్లల చదువు లేదా వారి కెరీర్ గురించి మీరు ఆందోళన చెందుతుంటే 2026లో మీకు ఊరట లభిస్తుంది. పిల్లలకు మంచి కాలేజీలో సీటు రావడం లేదా ఉద్యోగం రావడం వంటి వార్తలు మీకు ప్రశాంతతను ఇస్తాయి. మీకోసం అతిపెద్ద జోస్యం ఏమిటంటే ఫిబ్రవరి 2028 తర్వాత శని మూడవ ఇంట్లోకి వెళ్ళినప్పుడు మరియు రాహువు 11వ ఇంట్లోకి వచ్చినప్పుడు మీరు కేవలం వంటగదికే పరిమితం అవ్వరు. మీలో స్వంతంగా ఏదైనా చెయ్యాలనే పట్టుదల పెరుగుతుంది. కుంభరాశి మహిళలు ఎవరైతే ట్యూషన్లు, బోటిక్, టిఫిన్ సర్వీస్ లేదా ఆన్లైన్ పని ప్రారంభించాలనుకుంటున్నారో వారికి 2028 నుంచి 2030 వరకు సువర్ణ కాలం. మీరు ఇంట్లో కూర్చునే మీకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంటారు మరియు కుటుంబ ఆదాయంలో పెద్ద వాటా అందిస్తారు. కేవలం ఒకే ఒక జాగ్రత్త. 2027 నుండి 2029 మధ్య మీకు థైరాయిడ్, నడుము నొప్పి మరియు కాళ్ళలో నరాల సమస్యలు ఇబ్బంది పెట్టవచ్చు. శని శరీర కింది భాగాలకు కారకుడు కాబట్టి ఎక్కువసేపు నిలబడి పనిచేయకండి మరియు కాల్షియం పరీక్షలు చేయించుకుంటూ ఉండండి. కాబట్టి నా సోదరీమణులారా, 2027 వరకు శాంతి మరియు పొదుపు మంత్రాన్ని గుర్తుంచుకోండి. 2028లో మీ కొత్త ప్రయాణానికి సిద్ధపడండి. ఇక ఇప్పుడు ముఖంపై చిరునవ్వు తెచ్చుకోండి. దీర్ఘ శ్వాస తీసుకోండి. ఎందుకంటే మనం ఫిబ్రవరి 2028లోకి వచ్చేసాం. ఈ తేదీ, ఈ నెలకళ్ల కోసం మీరు 1-2 ఏళ్లుగా కాదు, గత 7.5 ఏళ్లుగా ఎదురుచూస్తున్నారు. 23 ఫిబ్రవరి 2028 ప్రాంతంలో శనిదేవుడు మీనరాశిని విడిచి మేషరాశిలోకి ప్రవేశిస్తారు. దీని అర్థం కుంభరాశి వారికి ఏళ్నాటి శని నుండి సంపూర్ణ విముక్తి. ఏం మారుతుంది? శని మూడవ ఇంట్లోకి వెళ్ళగానే మీ మనసులో ఉన్న ఆ బరువు, ఆ డిప్రెషన్, ఆ భయం అన్నీ మాయమైపోతాయి. మీరు గాలిలో తేలుతున్నట్లు అనిపిస్తుంది. శని మూడవ ఇంట్లో చాలా శక్తివంతంగా ఉంటారు. మేషరాశిలో శని నీచ స్థితిలో ఉన్నట్లు పరిగణించబడినప్పటికీ మూడవ ఇంట్లో ఆయన సంచారం మీకు అద్భుతమైన ధైర్యాన్నిస్తుంది. ఇప్పటి వరకు మీరు రక్షణగా ఆడారు. 2028 తర్వాత మీరు దూకుడుగా ఆడతారు. దీనికి తోడు జూన్ 2028 ప్రాంతంలో రాహువు మీ 11వ ఇల్లు అయిన ధనుస్సు రాశిలోకి వస్తారు. వైదిక జ్యోతిష శాస్త్రంలోని ఒక నియమాన్ని గుర్తుంచుకోండి. 11వ ఇంట్లోని రాహువు రాజును చేస్తాడు. 11వ ఇల్లు లాభస్థానం, కోరికల నెరవేర్పు స్థానం. ఇది ఆర్థిక పురోగతి సమయం. షేర్ మార్కెట్ నుండి ఆకస్మిక లాభాలు వస్తాయి. ఆగిపోయిన డబ్బు తిరిగి వస్తుంది. లాటరీ లేదా ఊహించని మార్గాల ద్వారా లాభం ఉంటుంది. ట్రాన్స్పోర్ట్, ఇంపోర్ట్, ఎక్స్పోర్ట్ మరియు ఆన్లైన్ పనుల ద్వారా సడన్ వెల్త్, ఆకస్మిక ధనం లభిస్తుంది. మీరు మీ స్వంత సామ్రాజ్యాన్ని నిర్మించుకోవటానికి ఇది సరైన సమయమని డేటా చెప్తుంది. ఆదాయం కేవలం ఒకే వనరు నుండి కాకుండా పలు మార్గాల నుండి వస్తుంది. 2030 వచ్చేసరికి గురువు మీ 10వ ఇంట్లోకి చేరుకుంటారు. ఏళ్నాటి శని ముగిసింది. రాహువు లాభాలనిస్తున్నారు. గురువు కెరీర్ను చూస్తున్నారు. ఇది గరిష్ట విజయం, మాక్సిమం అచీవ్మెంట్ సాధించే సమయం. సమాజంలో గౌరవం పెరుగుతుంది. మీ దగ్గర డబ్బు ఉంటుంది మరియు దాన్ని అనుభవించటానికి మానసిక శాంతి కూడా ఉంటుంది. ఒక విషయం మాత్రం గుర్తుంచుకోండి. 2028 నుండి 29లో శని మేషరాశిలో ఉన్నప్పుడు శ్వాసనాళం మరియు థైరాయిడ్ సమస్యలు రావచ్చు. ఉత్సాహంలో పడి ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకండి. చల్లని వస్తువులు మరియు ధూళికి దూరంగా ఉండండి. స్నేహితులారా, ఈ 5 ఏళ్ల ప్రయాణం ఒడిదుడుకులతో నిండి ఉన్నప్పటికీ ముగింపు మాత్రం సుఖవంతంగా ఉంది. ఈ ప్రయాణాన్ని సులభతరం చేయడానికి మా విశ్లేషణ మరియు శాస్త్రాల ప్రకారం నేను మీకు 3 అద్భుతమైన పరిహారాలను చెబుతున్నాను. వీటిని మీ దినచర్యలో భాగం చేసుకోండి. మొదటి పరిహారం సప్త ధాన్యాలు, నవధాన్యాల వంటివి. రాహు మరియు కేతువుల కోసం 2027 నుండి 28 వరకు రాహు కేతువుల పాత్ర చాలా పెద్దదని మీరు చూశారు. 7 రకాల ధాన్యాలను తీసుకుని ప్రతిరోజు ఉదయం మీ ఇంటిపైన పక్షులకు వేయండి. దీని వెనుక ఉన్న తర్కం ఏమిటంటే పక్షులు ఆకాశతత్వానికి సంబంధించినవి మరియు రాహుకేతువులు గాలికి సంబంధించిన వారు. మీరు పక్షులకు ఆహారం వేసినప్పుడు మీ జాతకంలో ఉన్న అస్థిరతను మీరు శాంతింపజేస్తారు. ఈ పరిహారం మీ జీవితంలో స్థిరత్వాన్ని తెస్తుంది. రెండవ పరిహారం హనుమాన్ చాలీసా మరియు సుందరకాండ. శనిదేవుడి కోసం 2028 వచ్చే వరకు ఏళ్నాటి శని ప్రభావం ఉంటుంది కాబట్టి
ప్రతిరోజు హనుమాన్ చాలీసా చదవండి. ఒకవేళ మీకు చాలా భయంగా ఉన్నా, కోర్టు కేసుల సమస్యలు ఉన్నా, సుందరకాండలోని 42 నుండి 49వ దోహాలను పఠించండి. విభీషణుడు రాముడిని శరణు కోరే ఘట్టం. ఇది కేవలం 5 నిమిషాలు పడుతుంది. కానీ ఇది మిమ్మల్ని నిర్భయంగా మారుస్తుంది. మూడవ పరిహారం సూర్య భగవానుడికి అర్ఘ్యం ఇవ్వడం. క్రమశిక్షణ కోసం. 2030 వరకు మీ విజయాన్ని కొనసాగించడానికి ప్రతిరోజు ఉదయించే సూర్యుడికి నీటిని సమర్పించండి. ఇది మీ లగ్నాన్ని మరియు వ్యక్తిత్వాన్ని ప్రకాశవంతంగా ఉంచుతుంది. కాబట్టి కుంభరాశి వారలారా, సారాంశం ఏమిటంటే 2026లో డబ్బు పొదుపు చేయండి, అప్పు ఇవ్వకండి. 2027లో పాపకర్తెర సమయంలో ఓపికగా ఉండండి, మోసాలకు గురికాకండి. ఇక 2028 నుండి 2030 వరకు మీ విజయాలను ఆస్వాదించండి. కుంభరాశికి చిహ్నం కుండ. బహుశా గత కొన్ని ఏళ్లుగా ఆ కుండ ఖాళీగా ఉండి ఉండవచ్చు, లేదా దానికి రంధ్రాలు పడి ఉండవచ్చు. కానీ నమ్మండి, 2026 నుండి 2030 మధ్య గ్రహ నక్షత్రాలు ఆ కుండను జ్ఞానం, అనుభవం మరియు అపారమైన ధనంతో నింపడానికి వస్తున్నాయి. శనిదేవుడు మిమ్మల్ని విడగొట్టడం లేదు, ఆయన మిమ్మల్ని సిద్ధం చేస్తున్నారు. భయపడకండి, పట్టుదలతో ఉండండి. మీకు ఈ విశ్లేషణ, ఈ డేటా మరియు ఈ నిజాలు నచ్చినట్లయితే ఈ వీడియోను లైక్ చేయండి. మీ కుంభరాశి స్నేహితులతో దీన్ని షేర్ చేయండి. బహుశా ఈ సమాచారం వారి సమయాన్ని కాపాడవచ్చు. ఇలాంటి లాజికల్ జ్యోతిష సమాచారం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు దేవుడు మీకు మేలు చేయగాక. హర హర మహాదేవ్.